అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. ప్రతి ఏటా లక్షల మంది డిగ్రీలు పూర్తి చేసి బయటకొస్తున్నారు. వీరికి ఉపాధి అవకాశాలు అంతగా లేకపోవడంతో పని కోసం కష్టాలు పడుతున్నారు. డిగ్రీలు పీజీలు చేసిన వారైనా చిన్న జాబ్ నోటిఫికేషన్ వస్తే చాలు దరఖాస్తు చేస్తున్నారు. హైదరాబాద్లో హైడ్రా 150 డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే లక్షలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు. ఇవాళ రేపు డ్రైవర్ పోస్టుల కోసం ఈవెంట్స్ పెడతామని హైడ్రా ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు సరూర్ నగర్ స్టేడియానికి రావాలని కోరింది. దీంతో తెల్లవారుజామునే వేలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు. 150 డ్రైవర్ జాబుల కోసం భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు స్టేడియం నిండా కిక్కిరిసిపోయారు. దీంతో అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. వారిని కంట్రోల్ చేయడం అక్కడ సిబ్బంది తరం కాలేదు. ఇప్పుడు మీరందరూ ఉన్నవారు కొద్దిమంది ఆ గోడల మీద కూర్చున్న వాళ్ళు లోపలికి దూకుతామని చూస్తున్నారు. సో దానికి ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, మనం చూస్తున్నాం హైడ్రా 150 డ్రైవర్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేస్తే దానికి మాత్రం లక్షల్లో తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది నిరుద్యోగులు. అటు ఈ నేపథ్యంలో కొంత తొక్కిసలాట కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అంటే ఈ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో. చిన్న ఉద్యోగం దొరికినా చాలు అనేటువంటి ఆశతో అందరూ నిరుద్యోగులు ఉన్నారు. ప్రధానంగా హైడ్రా అనగానే ఇటీవల కాలంలో హైడ్రా చేసినటువంటి కార్యక్రమాలు కానీ, హైడ్రా చేస్తున్నటువంటి పనులు కానీ, అందులో జాబ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి క్రేజ్ కూడా ఒకటి ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తం 150 పోస్టులను ఏగా అందులో 100 వరకు ఫీల్డ్ అసిస్టెంట్స్, అంటే హైడ్రా చేసేటువంటి పనులలో క్షేత్రస్థాయిలో పనులు చేసేటప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, ఇతర కార్యక్రమాలు కానీ, ఇతర అంశాలపైన హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతల అంశంలో కానీ, లేదా ఇతర డిజాస్టర్ సమయంలో కానీ పనిచేసేటువంటి 100 మంది, అదేవిధంగా 50 మంది డ్రైవర్లు. ఈ పోస్టులకు ఇంత పెద్ద సంఖ్యలో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అంటే వీళ్ళు కూడా, అధికారులు కూడా ఈ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత 100 మంది ఇక్కడికి హాజరవుతారు అనేటువంటి అంశాన్ని అసలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో దాదాపు మనం చూస్తే 1500 నుంచి 2000, 2500 మంది వరకు వచ్చారు. కేవలం 150 అంటే 150 పోస్టులు. ఇందులో టెక్నికల్ పోస్ట్ గా ఉండేటువంటి డ్రైవర్ పోస్టులు ఒక 50 పోస్టులు అందులో ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ దిల్సుఖ్ నగర్, ఈ పరిసర ప్రాంతాల్లో ఈ పోలీస్ ఇతర పోస్టులకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావడం గమనార్హం. అదే విధంగా చాలా ఉన్నత విద్య చదివినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కానీ, పీజీ చేసినటువంటి వాళ్ళు కానీ ఇందులో ఉన్నారు. దాంతో ఎక్కువ మంది ఉన్నత విద్య చదివినటువంటి వాళ్ళే ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం 4 గంటలకు ఇక్కడికి చేరుకుంటే ఉదయం టైంలోనే ఈ రన్నింగ్ కానీ, ఇతర ఈవెంట్స్ కానీ ఉంటాయని అధికారులు చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఉదయమే ఎలాంటి తిండి తినకుండా ఇక్కడికి వచ్చారు. అయినా ఈ టైం వరకు కూడా వాళ్ళు లైన్ లో నిలబడి వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు జరగాల్సినటువంటి ఈవెంట్స్ ఏవి కూడా జరగలేదు. పెరిగినటువంటి భారీ రద్దీగా, అంటే ఎక్కువ మంది ఇక్కడికి అభ్యర్థులు వచ్చినటువంటి నేపథ్యంలో అధికారులకు కూడా అది కష్టసాధ్యంగా మారింది. దాంతో సాయంత్రం ఈవెంట్స్ నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఈ రోజు కొంతమందిని, అదేవిధంగా రేపు కొంతమందిని ఈవెంట్స్ చేసి అందుట్లో మెరుగైన పాత్ర కనబరిచినటువంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయనున్నారు. అయితే ప్రధానంగా ఇందులో దేహదారుఢ్యము, పీఈటీ ఈ అంశాలను చూస్తున్నారు. దాంతో పాటు డ్రైవింగ్ వచ్చి హెవీ లైసెన్స్ ఉండాలి. అంటే హైడ్రా వెహికల్స్, భారీ వెహికల్స్ కూడా ఉంటాయి. ఆ వెహికల్స్ ను కూడా అవసరం వచ్చినప్పుడు నడిపే విధంగా ఉండేటువంటి టీం మెంబర్ల కోసం హైడ్రా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కూడా ఇటీవల కొంత హైడ్రాను విస్తరించాలి, అదేవిధంగా హైడ్రా చర్యలు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో క్యూర్ చట్టం తీసుకొచ్చి హైడ్రాకు మరిన్ని ప్రత్యేక హక్కులు, అంటే వాటి విధులు కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే బాధ్యతలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా పనిచేసేందుకోసం హైడ్రా కూడా తన శక్తిని బలోపేతం చేసుకోవడం కోసం సిబ్బందిని పెంచుకునేటువంటి కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టిందని చెప్పొచ్చు. అందులో భాగంగా మొదటి దశలో ఈ 150 మందిని రిక్రూట్ చేయాలని అధికారులు డిసైడ్ చేశారు. దానికి అనుగుణంగా ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ లో చూసినటువంటి వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ రోజు ఈవెంట్స్ సాయంత్రం జరిగేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సాయంత్రం ఒక 500 మందికి, రేపు ఉదయము, మళ్ళీ ఇంకా రేపు సాయంత్రము, ఈ విధంగా ఎంత మంది వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇక్కడ ఉండేటువంటి హైడ్రా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాముడు.
లోపలికి దూకుతామని చూస్తున్నారు. సో దానికి